పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగంలో చేరితే స్టార్ట్ అవ్వగానే ఓ రూ. 1,00,000 వచ్చేస్తే పైకెళ్ళిపోతది అనుకుంటే అంతంత ఉండదు. ఒకళ్ళకి 1,00,000 రావచ్చు, ఒకళ్ళకి 25,000 రావచ్చు, ఒకళ్ళకి 18,000 రావచ్చు, ఒకళ్ళకి 50,000 రావచ్చు. కాపోతే ఈ ఎక్కువొచ్చినోళ్ళదే కంపేర్ చేసుకుంటూ ఉండటం వల్ల జరిగేటటువంటి తతంగం వేరు. ఒక మైక్రోసాఫ్ట్ ఉద్యోగి తనకొచ్చే పే స్లిప్పులకి సంబంధించి నాటి నుండి నేటి వరకు అంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. 9 ఏళ్ల ఇన్ఫోసిస్‌లో సీటీసీ ఏదైతే తీసుకునే జీతానికి సంబంధించి 2.7 లక్షలు ఫర్ యానమ్‌తో 9 ఏళ్ల క్రితం ప్రారంభమైతే అతని కెరీరు ఇప్పుడు 6.82 లక్షలకు వచ్చాడట. 9 సంవత్సరాలు నాకు పెరిగిన జీతం 4.1 లక్షలు. కానీ బయట జరిగే ప్రచారం అంతా చూస్తుంటే ఏదో కోట్ల రూపాయలు మేము జీతాలు సంపాదించేసుకుంటాం అంటుంటారు. సాఫ్ట్‌వేర్ అంటే అద్భుతం ఏం గాదు. ఇది ఒక రన్నింగ్‌లో నడిచేదే తప్ప ఇదేదో భారీగా ఎక్స్‌పెక్టేషన్ ఒద్దు మా మీద అని చెప్పుకొస్తున్నాడనమాట.